శరశ్చంద్ర, భూమి ఇద్దరు గుమ్మం బయట మాట్లాడుకుంటూ ఉంటే అపూర్వ, నక్షత్ర తొంగి చూస్తూ వింటూ ఉంటారు. అమ్మని చంపింది అపూర్వే అన్న నిజం నీకు తెలిస్తే మీరు ఏమైపోతారో అని నేను చాలా భయపడ్డాను నాన్న అని భూమి చెప్తూ ఉంటుంది. నా ప్రాణమైన శోభని పొట్టన పెట్టుకున్నది ఎవ్వరైనా సరే నేను వదిలిపెట్టను భూమి అని శరశ్చంద్ర భూమితో చెప్తూ ఉంటాడు. అది అపూర్వ అయినా సరే, ఇంకెవరైనా సరే అని "నువ్వు నా బంగారు తల్లివి, నువ్వు నా బంగారు కూతురివి" అంటూ శరత్చంద్ర భూమిని గుండెలపై పడుకోబెట్టుకొని చాలా సంతోషంగా ఓదారుస్తూ ఉంటాడు. అపూర్వ ఇదంతా మండిపడుతూ చూస్తూ ఉంటుంది. ఆ తండ్రి కూతుర్లిద్దరూ కలిసిపోయారు. ఇక నువ్వు నేను పరాయి వాళ్ళం అన్నట్టే కదా మమ్మీ అని నక్షత్ర టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, అంత తేలిగ్గా ఎలా కలవనిస్తానే నేను అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇంకేముంది మమ్మీ, అంతా అయిపోయింది కదా! నువ్వేం చేయగలవు చెప్పు అని నక్షత్ర అంటే, రేపు అఫిలియేషన్ కోసం సుధా చంద్ర ముందు ఆ గగన్ గాడు, ఈ భూమి ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారు కదా! ఆ అఫిలియేషన్ రాకుండా చేస్తా. ఆ స్టేజ్ మీద చప్పట్లు వినిపించవు. అవమానంతో గుండెలు పగిలే శబ్దాలు వినిపిస్తాయి. తండ్రి కూతుర్ల మధ్య పెరుగుతున్న ప్రేమకు కూడా శాశ్వతంగా శుభం కార్డు వేస్తాను అని అపూర్వ చెప్తూ ఉంటే, ఏం చేస్తున్నావు మమ్మీ అని నక్షత్ర చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది.